ఒక వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమి, ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఒక కంచర్ల శ్రీకాంత్ గారు ఏమి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి గారేమి ఆ రోజు ఒక ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల దెబ్బకే వైకాపా దిమ్మ ఆనాడే తిరిగింది. ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది. కట్ చేసి ముందుకు చూస్తే 164 సీట్లతో ప్రజా ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. ఒక పక్కన మోడీ గారి మేనియా, ఇంకో పక్కన బాబు గారు బ్రాండ్, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న పవర్ దెబ్బకి వైకాపా దిమ్మ తిరిగింది, దుకాణం బంద్ అయింది. అసలు దేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్ళు చేయని సంక్షేమం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 9 నెలల్లో చేసి చూపించాం. మొదటిది పెన్షన్. ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాలి. 2014లో చాలని 200 రూపాయల పెన్షన్ని ఒకే సంతకంతో 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. అంతేకాదు అదే 1000 రూపాయల పెన్షన్ని తిరిగి 2000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలు చేసిన ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు దివ్యాంగులకి 3000 రూపాయల పెన్షన్ గతంలో వస్తే ఒకే ఒక సంతకంతో 6000 రూపాయలు చేశారు. ఇంకా ఏకంగా బెడ్కి పరిమితమైన ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రతి నెల మన ప్రభుత్వం 15,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. అంతేకాదు 198 అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తించింది. వచ్చే మే మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలున్నా చదువుకుంటున్న బిడ్డలకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం అందజేయబోతుంది. అంతేకాదు మే మాసంలో అన్నదాత సుఖీభవ కింద రైతులు కూడా డబ్బులు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇంకా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా దమ్ము ధైర్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతది. ఆంధ్ర రాష్ట్ర యువకులకి నేను చెప్తున్నా, మాకు మీరు బాధ్యత పెంచారు. ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం. జాబ్ క్యాలెండర్ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం. అంతేకాదు ఈ నెల అంటే మార్చి నెలలోనే 16,347 టీచర్ల పోస్ట్ భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా మన అనౌన్స్మెంట్ చేసి గతంలోనే చేశాం. ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమం కూడా అంటే నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పటికే 6,78,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చాం. ఆ పెట్టుబడుల ద్వారా దాదాపు 4,28,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం రాబోతుంది. ఒక టీసీఎస్ కానీ, ఆసిలర్ మిత్తల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, బీపీసీఎల్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీ కానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా గత ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా మనం రద్దు చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం. చెత్త పైన వేసే పన్ను కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది. ఇంకా మత్స్యకారులకి ఉపాధి దెబ్బతీసే జియో 217 కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. గతంలో మనం చూసాం అమరావతి పనులు వేగంగా జరిగే సమయంలో అడ్డంగా పడుకుని పనులని ఆపేశారు. ఆగిపోయిన పనులు కూడా తిరిగి